కేజీ బేసిన్ గ్యాస్ వివాదం కీలక మలుపు తీసుకుంది. మధ్యవర్తిత్వం కోరుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారానికి రిలయన్స్ అలాగే విదేశీ కంపెనీలు సిద్ధమయ్యాయి. కేంద్రానికి లేఖ రాస్తామని కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో చెప్పారు. మధ్యవర్తిత్వం తేలేంత వరకు విచారణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. కానీ విచారణ ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చర్చలు జరుపుతూనే కోర్టు విచారణ కొనసాగించాలని చెప్పి ఏజీ చెప్పారు. మధ్యవర్తిత్వం సఫలమైతే కేసుని క్లోజ్ చేస్తామని చెప్పి ధర్మాసనం చెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సుప్రీంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే బీపీ ఎక్స్ప్లోరేషన్ సవాల్ చేశాయి. $1.55 బిలియన్ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. ఓఎన్జీసీ గ్యాస్ వివాదం చాలా రోజులుగా సాగుతోంది. రిలయన్స్ తన పరిధిలోని కేజీ బేసిన్ నిర్మలకు ఆనుకుని ఉన్న ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయల విలువైన గ్యాస్ ని అనుమతి లేకుండా వెలికి తీసిందనే ఆరోపణలున్నాయి. అక్రమంగా గ్యాస్ తరలించి లబ్ధి పొందింది అని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం కలిపి మొత్తంగా 24,500 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ రిలయన్స్ ని సమర్థించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకి చేరింది. కేంద్రానికి సానుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించడంతో సుప్రీంని ఆశ్రయించింది రిలయన్స్ సంస్థ. కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాల వాటాపై కేంద్రం, రిలయన్స్ సంస్థల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ న్యాయ పోరాటంలో ఇప్పుడు మధ్యవర్తిత్వం అనే అంశం తెర మీదకి వచ్చింది. మరి రిలయన్స్ అడిగిన ఈ సెటిల్మెంట్ ఆప్షన్ పై కేంద్రం ఎలా స్పందిస్తుంది, తదనంతర పరిణామాలు ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. గోపీకృష్ణ, సో విచారణ జరుగుతూ ఉండగానే ఇతర ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రిలయన్స్ కోరుతున్నట్టుగా మధ్యవర్తిత్వం అనేది ఎంతవరకు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? 13 ఏళ్లుగా సుదీర్ఘంగా జరుగుతున్న న్యాయ పోరాటం ఇది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ అభ్యంతరాలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఢిల్లీ హైకోర్టు తీర్పు పైన ఇప్పుడు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి సుప్రీంకోర్టుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలపడం జరిగింది. అయితే కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దీంతో కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగుతుంటాయి. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా మీ సమస్య పరిష్కారం అయితే దాన్ని కోర్టుకు తెలియపరిచినట్లయితే కనుక కోర్టు ఈ కేసుని ముగిస్తుంది అన్న విషయాన్ని ఈరోజు జస్టిస్ ముఖ్యంగా సూర్యకాంత్ సిజేఐ ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. 2013లో ప్రధానంగా ఓఎన్జీసీ బ్లాక్స్ నుంచి రిలయన్స్ నేరుగా ఈ గ్యాస్ని చోరీ చేయలేదు. రిలయన్స్కి కేటాయించిన బ్లాక్స్లో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా అండర్గ్రౌండ్ డీప్ వాటర్ అండర్గ్రౌండ్ సంబంధించిన గ్యాస్ ఉత్పత్తి క్షేత్రం ఇది. సో ఇక్కడ రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రెషర్కి ఓఎన్జీసీ బ్లాక్స్లో ఉన్న గ్యాస్ కూడా ఇటువైపు మళ్ళీ ముఖ్యంగా దాన్ని అది తెలిసి కూడా రిలయన్స్ ఈ గ్యాస్ని ముఖ్యంగా ఉత్పత్తి చేసింది అని చెప్పి ఓఎన్జీసీ ఆరోపించడం జరిగింది. దీనికి సుమారు 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి గతంలో ప్రభుత్వం రిలయన్స్ని కోరడం జరిగింది. అయితే మేము ఎటువంటి చోరీకి కూడా పాల్పడలేదు అంటూ ముఖ్యంగా అంతర్జాతీయ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. అయితే అంతర్జాతీయ ట్రిబ్యునల్ రిలయన్స్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య సుదీర్ఘంగా 1,000 కోట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ న్యాయ పోరాటం విషయంలో ముఖ్యంగా వెనక్కి తగ్గేదే లేనట్లుగా రిలయన్స్ కంపెనీ అలాగే దాని అనుబంధ కంపెనీలు దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాయి. అయితే ఇది సుదీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఈరోజు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళగా కోర్టుకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రం అలాగే ఓఎన్జీసీ వీరు ముఖ్యంగా దీని అభ్యంతరం వ్యక్తపరచడం జరిగింది. సో ఇటు లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మరోపక్క మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఈ సమస్య ఒకవేళ పరిష్కారం అయితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్ని కోట్ల రూపాయలకి ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా $1.55 బిలియన్ 2016 వ్యవహారం, ఆ తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం కోరుతుంది. కాబట్టి సో ఎన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధపడుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాల్సిన కంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. కానీ ఆ దిశలో కాకుండా లీగల్గా బ్యాటిల్ కొనసాగిస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఒకవేళ తీర్పు వస్తే
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ తప్పు జరిగింది అని చెప్పి ఓఎన్జీసీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి సో అది టెక్నికల్ ఇష్యూస్ గ్రౌండ్ పైన ఆధారపడి ఉంది కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఇతర కంపెనీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి దీనికి ఏ విధమైన పరిష్కారం లభిస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుని పరిహారాన్ని చెల్లించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయా లేక లీగల్ బ్యాటిల్ ద్వారానే దీనికి ముగింపు పడుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రెండు అంశాల ద్వారా ఈ సమస్య ఇకపై ముందుకు వెళ్ళబోతోంది. నెక్స్ట్ ఎటువంటి పరిష్కారం రాబోతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ఆల్ రైట్, థ్యాంక్ యూ.